హలో అందరికీ కేక్ చేసుకునే విధానం చూపిస్తారండి. కేక్ కావాల్సిన పదార్థాలు పెరుగు 2 స్పూన్స్, ఆయిల్ చిన్న గ్లాస్లో హాఫ్ చాలండి. నెక్స్ట్ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఎసెన్స్ ఏదున్నా మీ ఇష్టం, అది ఆప్షనల్, వేస్తే వేయచ్చు లేకపోతే లేదు. నెక్స్ట్ పాలు, వాటర్ అవసరమైతేనే, మైదా పిండి, చక్కెర పౌడర్ మిక్సీ వేసేసుకొని మెత్తగా పక్కన పెట్టేసుకోవాలి. చూడండి మెత్తగా ఎలాగో అలా మిక్సీ పట్టేసుకొని మెత్తగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసేసుకొని అందులో ఆయిల్ పోసేయండి. ఆయిల్ పోసుకొని ఫస్ట్ చిన్న హాఫ్ గ్లాస్ తీసుకున్నాం కదా ఆయిల్, చిన్న గ్లాసు, అది 1/2 kg పిండికి అండి, హాఫ్ గ్లాస్ చాలు. 2 స్పూన్సే పెరుగు, ఎక్కువ అవసరం లేదు. 2 స్పూన్స్ ఎగ్లెస్ కేక్ కాబట్టి పెరుగు వేసుకోవాలి. ఎగ్ అయితే అవన్నీ అవసరం ఉండదు. నెక్స్ట్ పాలు ఆప్షనల్, మీ ఉంటే పోయండి లేకపోతే అవసరం లేదు, వాటర్ పోసేసి కలుపుకోవచ్చు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ప్లీజ్ వాచింగ్. షుగర్ పౌడర్ వేసేసి మొత్తం మిక్స్ చేసేయండి. బాగా మిక్స్ చేయండి, మొత్తం కరిగిపోయేటట్టు మొత్తం తిప్పుకోండి. 2 minutes తిప్పేసుకోండి. అలా తిప్పిన తర్వాత ప్యాన్ పెట్టేసుకున్నాం. ప్యాన్ పెట్టేసుకొని నెక్స్ట్ దీంట్లో మైదా పిండి వేసేసుకుంటూ తిప్పుకుందాం. మైదా పిండి వేసేసి తిప్పేసుకుందాం. అలా తిప్పుతూనే ఉండండి. థిక్గా అనిపించినప్పుడు కొంచెం పాలు పోసుకుంటా లూజ్ చేసేసుకోండి. థిక్గా అనిపించినప్పుడు కేక్ బ్యాటర్ ఎలా ఉంటుందో తెలుసు కదా అందరికీ, కొంచెం టైట్ అవుతుంది కాబట్టి ఇలా తిప్పుతూ ఉండి కొంచెం పాలు పోసేసుకుందాం. గట్టిగా అయిపోతుంది. పాలు పోసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి, బబుల్స్ లేకోకుండా నీట్గా, కేక్ బ్యాటర్ లెక్క మంచిగా. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం మిక్స్ చేసేసుకోండి బాగా. నెక్స్ట్ బేకింగ్ సోడా వేయండి, 1/2 స్పూన్ చాలు బేకింగ్ సోడా. నెక్స్ట్ బేకింగ్ పౌడర్ 1 స్పూన్, కొంచెం తక్కువ వేసుకున్నా ఏం లేదు. నెక్స్ట్ వెనిలా ఎసెన్స్, ఎగ్ వేసుకోలే కాబట్టి అవసరం లేదు, ఒక డ్రాప్ వేసుకుందాం. అలా చిన్న డ్రాప్, ఒక్క డ్రాపే చూడండి, ఒక్క డ్రాపే సరిపోతుంది. మొత్తం మిక్స్ చేసేద్దాం. మొత్తం మిక్స్ చేసేసుకోండి, బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకొని ఓవెన్తో పని లేకుండానే మనం కేక్ తయారు చేసేసుకున్నాం. ఓవెన్ ఎగ్ లేకుండానే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి కేక్. ఓవెన్తో పని లేదు, జస్ట్ మనం నార్మల్ పొయ్యి మీద చేసేసుకోవచ్చు కేక్. చూడండి ఎలా ఉందో కేక్ బ్యాటర్ లెక్క. మొత్తం దీనికి నెయ్యి రాసేసి మొత్తం పిండి అద్దేసి పక్కకు పెట్టు. చూడండి నేను చూపిస్తున్న విధంగా మొత్తం రాసేసుకోండి, ఎడ్జెస్తో సహా మొత్తం నెయ్యి రాసేసుకొని పిండి జల్లేసుకోండి. అప్పుడే మనకి కింద అడుగు మాడకుండా ఉంటుంది కేక్ అనేది. చూడండి మొత్తం ఎడ్జెస్తో పాటు మొత్తం సైడ్స్ మొత్తం పిండి మొత్తం అటు ఇటు అనేసుకోండి. మొత్తం చూపించిన విధంగా చూడండి మొత్తం ఎలా స్ప్రెడ్ అవుతుందో. అలా స్ప్రెడ్ అయిన దాంట్లో ఈ కేక్ బ్యాటర్ చూసారు కదా ఎలా ఉందో. లూజ్గా చేసుకుంటే మరీ ఎక్కువ కాదు, ఇలా నేను చూపించిన విధంగా చేసుకోండి. కేక్ బ్యాటర్ని చూపించిన విధంగా చేసుకోండి. చూడండి ఎలా ఉందో. దీంట్లో బాదం పప్పులు అవి వేసుకోండి, టూటీ ఫ్రూటీలు అయ్యైనా మీ ఇష్టం. అది నేనైతే బాదం పప్పు తురిమేసి వేస్తాను. గ్యాస్ ఆ ప్యాన్ పెట్టా కానీ అది అవసరం లేదు, దీంట్లోనే డైరెక్ట్గా దీంట్లోనే పెట్టేసి కొంచెం ఉప్పు వేసేద్దాం. ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసేసుకుంటే అడుగు మాడకోకుండా, జస్ట్ కింద అడుగు అంటకోకుండా అంతే. ఇంత ఉప్పు అవసరం లేదు వేసేయడం.
కొంచెం జస్ట్ గిన్నె వరకే, గిన్నె కింద ఆనుకోకుండా గిన్నె వరకు ఏదో పలుసుగా పోసేసి ఇది హీట్ చేద్దాం. ఈలోపు హీట్ అవుతుంది. ఒక 10 మినిట్స్ అలా అయిపోయింది కదా. ఇప్పుడు ఆ కేక్ బ్యాటర్ని ఇందులో పెట్టేద్దాం. ఈలోపు నేను బాదం పప్పు వేసేసుకున్నాను. ఇందులో పెట్టేద్దాం. చూడండి ఎలా వేసుకున్నాను బాదం పప్పు. బాదం పప్పు పంకిన్ సీడ్స్ వేసేసుకున్నాను నేను. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు బ్యాటర్ మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ తర్వాత చూడండి. ఒక 20 మినిట్స్ ఉడికిందో లేదో చూసుకోండి. చూడండి అంటట్లేదు కదా, ఉడికిపోయింది. ఒక 2 మినిట్స్ ఉంచేసి బంద్ చేద్దాం గ్యాస్. చూడండి 2 మినిట్స్ ఎంత చక్కగా పొంగింది, ఎంత మంచిగా అయిందో కేక్. ఆఫ్ చేసేసుకున్నాం. కాసేపు పక్కకు పెట్టేసినాం, చల్లారిపోయింది. చల్లారినాకే తీయాలండి కేక్ ఎప్పుడైనా. మనం పిండి అవి చల్లుకున్నాం కదా, చూడండి ఎంత మాడకుండా ఎంత చక్కగా వచ్చిందో కేక్. చూడండి కేక్ ఎంత ఫ్లఫీగా మంచిగా ఉందో. పిల్లలు కానీ అందరు మంచిగా తింటారు. బయట కొనుక్కునే దానికంటే ఇలా చేసుకోవడం ఎగ్లెస్ కేక్ అండి. లాస్ట్ వరకు చూసుంటే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి కేక్ ఎంత బాగుందో, ఎంత ఫ్లఫీగా ఉందో చూడండి. ఎగ్లెస్ కేక్ అండి. ఓవెన్ లేకుండానే మనం కేక్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, టేస్ట్ విషయానికి వస్తే సూపర్ ఉంది. బాయ్ అందరికీ.